హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పటికి 10 అయ్యింది. అయితే కంప్లీట్ అయ్యేసరికి 1-2 అవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుందని మన ప్లేయర్స్ చాలా గొప్పగా ఆలోచించి త్వరగా కంప్లీట్ చేసేశారు. 76 రన్స్కే ఆల్అౌట్ అయిపోయారు. 125 రన్స్ తోటి సక్సెస్ఫుల్గా ఓడిపోవటం జరిగింది. అయితే ఇప్పుడు టీం మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి మ్యాచ్ ఓడిపోవటం జరిగింది. అయితే ఎవరిని బ్లేమ్ చేయాలంటారు? ఇప్పుడు పోనీ సంజుని బ్లేమ్ చేద్దామంటే సంజు కూడా టీంలో లేకపోయాడు. మరి ఇంక ఎవరిని బ్లేమ్ చేయాలి? ఎంతమందిని టీం నుంచి బయటికి తీసుకురావాలి? అందరు టీం నుంచి బయటికి తీసుకొచ్చేస్తే మరి 4th T20 ఎవరు ఆడతారు? వీటన్నింటికి సమాధానం కోచ్కి దొరికిండదు నిన్న. ఇంకపోతే భూమి మీద నిలబడకుండా ఆకాశంలో ఎగిరిన మనుషులు, వైభవ్ వచ్చి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపిస్తాడు, సింగిల్ హ్యాండెడ్గా కప్పు కొడతాడు అన్న మనుషులు ఎటు పోయారు? ఇప్పుడు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు? #సంజు శాంసన్, సంజుని తీసేయాలి, సంజు ఫెయిల్ అయ్యాడు అన్న వాళ్ళు #వైభవ్ అని పెట్టి వైభవ్ని కూడా తీసేయాలి అని అడిగే దమ్ము లేదా? అలా వీడియో చేసే దమ్ము లేదా? 2 మ్యాచెస్ నుంచి ఎందుకు సైలెంట్గా కూర్చొని ఉన్నారు? అంటే మీ ఫేవరెట్ ప్లేయర్ని తీసుకురావడం కోసం మాత్రం ఉద్యమాలు చేసేస్తారు. వేరొక ప్లేయర్ ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యాడని అతని ఎక్స్పీరియన్స్ని అతన్ని తక్కువ చేసి మాట్లాడి ట్వీట్లు చేస్తారు. పోతే కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నారు కదా. తిలక్ వర్మ ఏ కన్సిస్టెన్సీలో ఆడాడని అతన్ని వైస్ కెప్టెన్సీ చేసి బ్యాకప్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్ ఏం ఆడుతున్నాడని పర్మనెంట్ వికెట్ కీపర్ని చేసి టీంలో అలాగే ఉంచారు. వీళ్ళు చేసిందేంటి, సంజు చెయ్యందేంటి? ఏంటో చెప్పమంటారా? మెయిన్ రీజను సంజు ముంబై ప్లేయర్ కాదు, అట్లీస్ట్ మాజీ ముంబై ప్లేయర్ కూడా కాదు. సో సంజుని పక్కన పెట్టేస్తున్నారు. ఆ కారణం అది ఒక్కటే కనిపిస్తుంది సంజుని తీయటానికి. ఇకపోతే ఫర్ ద ఫస్ట్ టైం సంజు నిన్న టీంలో లేనందుకు చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న ఉన్న పరిస్థితులలో సంజు లేకపోతే సంజు విలువ ఏంటనేది ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ఎట్ ది సేమ్ టైం కోచ్కి, సెలెక్టర్స్ కూడా అర్థం అవుతుంది. కానీ వాళ్ళకున్న ఈగో కారణంగా బయటపడరు. సంజుని మిగతా మ్యాచెస్లో కూడా 1 డౌన్లో తీసుకురావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సిరీస్లో కూడా సంజు ఇంతే ఓర్పుగా కానీ ఆడకపోయినట్లయితే నిన్న ఎలా అయితే 76కి ఆల్అౌట్ అయ్యారో ఆ రోజు కూడా అలాగే జరిగేది. అట్నుంచి అటు ఇంటికి వచ్చేవాళ్ళు, అక్కడే ఇండియా పరువు పోయేది. ఒకవేళ అలాగే సంజు ఇక్కడ కూడా చేసి ఒకవైపు అడ్డుగా నిలబడి కొట్టి మ్యాచ్ని కనీసం డ్రా చేస్తాడేమో అనే భయం. ఒకవేళ అలా డ్రా చేస్తే మొత్తం క్రెడిట్ సంజుకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏ సిరీస్లో అయినా సంజుని తీసేయటానికి మనకు ఒక అవకాశం అనేది ఉండదు అని భయపడి కోచ్ అతన్ని తీసుకొచ్చే ధైర్యమే చేయటం లేదు. ఇంకపోతే స్టార్ మాలో 1 గంట బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి రివ్యూ చెప్పినంత ఈజీ కాదు. అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్న పరిస్థితులని, అక్కడున్న ప్రెషర్ని తట్టుకొని అక్కడ మ్యాచ్ ఆడటం అంటే ఇది తెలుసుకొని కొంచెం చేసే వాళ్ళు ఉద్యమాలు చేస్తే బాగుంటుందేమో.